అందరికీ ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు నీ సన్నిధి ప్రోగ్రామ్. నీ సన్నిధి అనే కార్యక్రమానికి మీ అందరూ ఆహ్వానిస్తున్నానండి. ఒక షార్ట్ మెసేజ్ ద్వారా ప్రతి గురువారము మనము ఇదే సమయాన్ని కలుసుకుంటున్నాం కదా. ఈరోజు టాపిక్ ఏంటంటే, మన యొక్క ప్రతికూల మాటల ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదం మనమే ఆపుకుంటా ఉంటున్నాం. చాలాసార్లు మనము చిన్నది ఏదైనా జరిగినా మనము దాన్ని జ్ఞాపకం చేసుకుంటాం, మేలును మనం మర్చిపోతూ ఉంటాం. కానీ ఈరోజు ఒక చిన్న కథ చెప్తానండి. మన జీవితంలో మనకి ఏదన్నా నష్టపడినప్పుడు మనం చాలా చేదైపోయి ఇంకా దాని జోలికి వెళ్ళాం కదా. సో ఒక నిమ్మ చెట్టు కథ. ఆయన ఇంటి వెనకాల చక్కగా ఒక నిమ్మ చెట్టును నాటుకున్నాడు. దాన్ని పెంచాడు, పెద్దగా అయిపోయింది, చాలా చాలా ఫలాలు ఇచ్చింది. ఒక బలమైన గాలి వీచి ఆ యొక్క చెట్టును కొమ్మలంతటినీ కూడా విరగొట్టేసింది. అయితే ఈ చెట్టు మెల్లమెల్లగా ఎండిపోవడానికి సిద్ధమైపోయింది. ప్రతిరోజు ఆ చెట్టు ముందు నిలబడి, ఎందుకు ఈ బలమైన గాలి వచ్చింది, ఎందుకు నాకు ఇది జరగాలి, నేను కనీసం ఒక్క పండు కూడా తినలేదు, ఒక నిమ్మకాయని కూడా నేను ముట్టలేదు, తినలేదు, అంత పాడైపోయింది, ఎందుకు ఇలా జరిగింది, నేను కాపాడినంత వేస్టేనా, నేను కట్టుకున్నదంతా వేస్టేనా అని చాలా బాధపడుతూ ఉంటున్నాడు. ప్రతిరోజు ఈయన బాధపడ్డము పక్కింటి ఆయన గమనిస్తూ, ఆ పక్కింటి ఆయన చాలా జ్ఞానవంతుడు కాబట్టి ఆ చెట్టును ఆయనను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. ఒకరోజు అన్నాడు, మీరు ఎంతకాలం అని ఇలా బాధపడతారండి, కానీ మీరు చూడండి, ఇప్పుడు మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. దీనే చూసి బాధపడి దాని విషయంలో మర్చిపోయి ఇంకా నేను ఏది నాటనని చెప్పచ్చు, అట్లా ఉండిపోవచ్చు. కానీ ఇక్కడ మీరు గమనిస్తున్నారా, ఈ చెట్టు కింద ఒక నూతనమైన చిగురు పుడుతుంది. ఆ చిగురు పుట్టినందుకు మీరు ఆనందించండి. ఆ చిగురుని మీరు కాపాడుకొని దాన్ని మళ్ళీ ఒక్కసారి పెంచండి. దానికంటే బలమైన చెట్టు రావచ్చు ఈసారి. నష్టపోయిన తర్వాత దేవుడు ఇంకా గొప్ప కార్యం చేసి మీకు అనేకమైనవి ఇస్తాడేమో, మీరు జ్ఞాపకం చేసుకొని మరి ముందుకు వెళ్ళిపోండి అని ఆ పక్కింటి ఆయన చెప్పడం ఆయనకి చాలా సంతోషము కలిగించింది. నిజమే, కొన్నిసార్లు మన జీవితంలో కూడా అయ్యో ఏదన్నా మనం కోల్పోయినా, నష్టపోయినా, ఎవరైనా ఏదన్నా మనం పన్నెత్తి మాటన్నా మనం దానే జ్ఞాపకం చేసుకుంటూ చేదుగా అయిపోయి మన సంతోషాన్ని కోల్పోతాం. కానీ గుర్తుపెట్టుకోండి, ఎక్కడైతే మంచి జరిగినా ఒక కొత్త బిగినింగ్ ఉంటుంది, చెడు జరిగినా కూడా ఒక నూతనమైన ఆరంభం ఉంటుందని గమనించండి. ప్రతి విషయంలో కూడా ఎక్కడ ఒక చోట చిగురు పుడుతుందని జ్ఞాపకం చేసుకోండి. మీకు చెడు జరిగిందా, మీరు చాలా బాధతో ఉన్నారా, అన్యాయం జరిగిందా, గుర్తుపెట్టుకోండి, దేవుడు అన్యాయం సహించడు. నీవు చేసిన మేలకు మరొక్కసారి నీకు మేలు అనుగ్రహించడానికి ఛాన్స్ని దేవుడు దయచేస్తాడు. అలాగే దేవుడు మరొక్కసారి నీకు న్యూ లైఫ్ని ఇస్తాడు. అందుకే దేవుడు మరి అనేక చోట్ల మనం చూస్తూ ఉంటున్నాము, నూతన ఆరంభాన్ని చాలామందికి దేవుడు దయచేస్తాడు. అయిపోయింది నా జీవితం అనుకున్న వారి జీవితంలో నూతనమైనది దేవుడు దయచేశాడు. కాబట్టి ఏ విషయంలో మీరు కంప్లైంట్ చేయకండి. బైబిల్లో యాకోబు రాసిన పత్రిక 5:9 ఒక మాట ఉంది, మీకు తీర్పు పొందకుండు నిమిత్తము ఒకని మీద నొకడు సనుగకుడి. 1 పేతురు 4:9 చూద్దాం. సనుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి. కొన్నిసార్లు మనము మన ఇంట్లోనే ఏదైనా జరగకపోతే సనుక్కుంటా ఉంటాం. తల్లులు, అమ్మమ్మలు, ప్రతి ఒక్కరు, నేను కూడా సేవకురాలైనా కూడా కొన్నిసార్లు ఆ నొప్పికి, ఆ బాధకు మనం ఏం చేస్తాం, ఒకరి మీద ఒకరు సనుక్కుంటాం. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, అలాగా సనుక్కోకండి. యాకోబు 5:9 అయితే, వాకిట ఎవరున్నాడు, న్యాయాధిపతి వేచి చూస్తున్నాడంట. ఎవరినైతే సనుక్కుంటారో వారి జీవితాన్ని పాడు చేయడానికి. బైబిల్లో ఇంకొక చోట 1 కొరింథీ 10:10 మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి అనే మాట మనం చూస్తున్నాం. ఇంత ఉందా అండి? అవును, చేదుగా మనం ఏది మాట్లాడినా మనము న్యాయాధిపతులను, అంతేకాదండి సంహారకులను కూడా మనము మన వాకిట నిలబెట్టేలాగా మనం చూసుకుంటూ ఉంటాం. కాబట్టి మనం ఏం మాట్లాడుతున్నాం, ఏ విషయంలో బాధపడుతున్నాం, నష్టం జరిగినా నష్టపరిహారం చేసే మన దేవుడు ఉన్నాడు. నీవు కోల్పోయినవన్నీ నేను 2 ఇస్తానని దేవుడు మరి యోబుకు మరి దేవుడు 2 ఇచ్చాడు కదా. కానీ యోబు జీవితంలో మనం చూసినట్లయితే, యోబు 1 దేవుని స్తుతించాడు, 2 అధ్యాయంలో స్తుతించాడు, 3 అధ్యాయంలో స్టార్ట్ చేస్తే అసలు నా పుట్టుకై నేను పుట్టినప్పుడే చనిపోతే అయిపోయింది, నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆ పిండం చనిపోతే అయిపోయింది, నేను ఎందుకు వచ్చాను అని మెల్లమెల్లగా సనుక్కోవడం స్టార్ట్ చేస్తాడు. కానీ యోబు గ్రంథం 40వ అధ్యాయంలో 4 నుంచి మనం చూసినట్లయితే, యోబు చెప్పిన ప్రతి మాట ఆయన పశ్చాత్తాపడి ఇట్లా అంటున్నాడు, చిత్తగించుము, నేను నీచుడను, నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చేదను, నా నోటి మీద నా చేతిని ఉంచుకుందను, ఒక మారు మాట్లాడి తిని నేను మరలా నోరెత్తను, 2 సార్లు మాట్లాడి తిని ఇకను పలకను. ఈ మాట యోబు చెప్తా ఉన్నాడు. ఎందుకు చెప్తున్నాడు అంటే, మీరు చదవండి యోబు గ్రంథం 3 నుంచి. దేవుడు యోబుతో మాట్లాడేంత వరకు యోబు ఎంతమంది వచ్చి మాట్లాడినా నేను పుట్టకపోతే బాగుండేది, నేను చనిపోతే అయిపోయేది అని చేదుతో మాట్లాడాడు.
కంప్లైనింగ్ కంటే ఎక్కువ నేను నిన్ను అడగాలి ప్రభా, నీ చేదు అనుభవాలు కానీ నేనేం తప్పు చేశాను, నా నీతిని నేను చూపించు అని మరి దేవుని నిలదీసే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. చేతుల్లో ఉన్నాడు, నొప్పిలో ఉన్నాడు, బాధలో ఉన్నాడు, పిల్లల్ని పోగొట్టుకున్నాడు కదండి. చాలా బాధలో ఉంటూ చేదుగా మాట్లాడతారు. మీరు చదవండి యోబు 3-36 వరకు మీరు చూసినట్లయితే ఆయా మనుషుల సంభాషణ కనబడుతుంది. ముఖ్యంగా యోబు ఎంత వేసారిపోయినట్టుగా మాట్లాడాడో. అందుకు దేవుడు యోబుతో మళ్ళొకసారి మాట్లాడినప్పుడు యోబు అంటాడు, అయ్యా నా నోటికి నా చేతిని నా నోరుకి నేను పెట్టుకుంటాను, ఎందుకంటే నేను ఎక్కువ మాట్లాడాను, నేను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి నేను నీచుడను ప్రభు అంటున్నాడు. ఎందుకంటే దేవుడు మనకు ఒకవేళ నష్టానికి కూడా దేవుడు అనుమతి చేస్తే ఆ నష్టంలో దేవుడు ఒక నూతన చిగురును దేవుడు దయచేస్తాడు. కాబట్టి మనం సనుగుతున్నప్పుడు చేదుతో మాట్లాడినప్పుడు దేవుడు వింటాడంట. సంహారకులేక న్యాయపతులేక దేవుడు వింటాడని సంఖ్యాకాండం 11:1 సనుగులు యెహోవాకు వినబడెను, వినినప్పుడు ఆయన కోపము రేగనైన మాట మనము చూస్తూ ఉంటున్నాము. అయితే యోబు 2:10 ఆయన నోటితో పాపం చేయలేదు, కానీ చేదైన వేరు కలిగి ఉన్నాడు. నీవు కూడా ఇది జరగలేదు, అది జరగలేదు, ఎందుకు నాకేది జరుగుతుంది, నేనంటే ఎవరికి ఇష్టం లేదా? యోసేపు జీవితంలో మనం చూస్తే సొంత అన్నలు చంప చూశారు కదండి, సొంత అన్నలు అమ్మేశారండి, సొంత అన్నలు నువ్వు లేకపోతే బెస్ట్ అని చెప్పారు. కానీ యోసేపు ఎంత ఒంటరిగా నొప్పిని అనుభవించినా కూడా చేదుతో ఎక్కడ మాట్లాడినట్లేదు. ఇంకా అందరికీ సాయం చేసే వ్యక్తిగా ఉన్నాడు, అందరికీ మేలు చేయాలనే ఉద్దేశం కలిగి ఉన్నాడు యోసేపు. కొన్నిసార్లు మన జీవితంలో కూడా నేను ఇంత వాక్యం చెప్పిన నాకు కూడా కొన్నిసార్లు సాతానుడు చేదు అనే వేరును నాటుతూ ఉంటాడు. అది నాటింది సాతానని మనం తెలుసుకోగలగాలి. ఎందుకంటే ఎప్పుడైతే చేదు ఇది నాకు ఎందుకు ఈ అన్యాయం జరుగుతుందని మనం దేవుని మీద కోపం గీచుకున్న ఇంట్లో మనము మరి సౌలు వాళ్ళే ఆగ్రహంతో మనం అటు ఇటు అరిసినా కూడా సాతానికి తావిస్తాం, సంహారకునికి తావిస్తాం, న్యాయాధిపతికి తావిస్తాం. అంతేకాదు దేవుడు వింటాడు. ఆశీర్వాదాలు కోల్పోయారండి. చూడండి, వారి యొక్క సనుగులు బట్టి 1 కొరింథీ 10:10 వారి యొక్క సనుగుడు బట్టి వాళ్ళు కొందరు సనిగి సంహారకుని చేత నశించిపోయిరి. సో దేవునికి ఇష్టం లేదు ఏంటి అంటే సనగడం, కంప్లైంట్ చేయ, నీకు బాధ ఉంది ప్రభు, నాకు ఇది ఎందుకు జరుగుతుందో అడుగు. యెబ్బేసు అడగలేదా? అయ్యో నా తల్లి నన్ను వేదనలోకి అన్నదని నా పేరు వేదన పెట్టేసింది, నా సహోదరులు అందరిలో నేను నీచుడను, నేను ఏమాత్రం బ్లెస్సెడ్ పర్సన్ కాదు. కానీ దేవుణ్ణి పట్టుకున్నాడు. దేవుణ్ణి పట్టుకొని ఆయన గనుడుగా అయ్యాడంట, సహోదరులందరికంటే గనుడుగా ఉన్నాడు. పట్టుకొని ప్రభువా నా స్థితిని మార్చు నాయనా, యెబ్బేసు అనే పేరే ఉంది, కానీ నా సరిహద్దులు విశాలపరచు, నిశ్చయంగా నన్ను ఆశీర్వదించు, నీ చేయి నాకు తోడుగా ఉండనిమ్ము అని ఎంతగా ప్రాధేయపడ్డాడు. దేవుడు ఆయన ప్రార్థన ఆలకించి ఆయన ఎంత చేదు ఎంత వేదన అని పిలిచినా కూడా దేవుడు ఆయన జీవితాన్ని మెరుగుపరిచాడు. ఈరోజు మన జీవితంలో కూడా ఎవరో ఏదో అన్నారని వారి పట్ల మనం ఎంతో సనుక్కుంటాం, ఎంతో వారి పట్ల ద్వేషమును, కోపాన్ని, అసూయను, బాధను, నొప్పిని కలుగుంటాం. సొంత తల్లులు కూడా అలాగే, సొంత తండ్రులు కూడా సొంత పిల్లలు అన్న మాటలు మర్చిపోలేక వారి మీద కక్షలు పెంచుకుంటూ వారితో మాట్లాడకుండా, వారి పిల్లలతో కలవకుండా మరి ఎంతగా దూరంగా ఉండేవారు లేరా? దేవుడు సమాధానపరచువారు ధన్యులని దేవుడు చెప్పలేదా? అలాంటి వారు దేవుని కుమారులు అనబడతారని చెప్పలేదా? ఎంత హాని చేశాడు ఇస్సాకుకి అబీమెలెకు రాజు. వెళ్ళిపోమని నెట్టివేసేస్తాడు. మరి ఆ కరువు కాలంలో ఆయన పంట ద్వారా చాలామంది తిన్నారు, కానీ నెట్టివేసినప్పుడు ఒక చోటు నుంచి ఇంకో చోటుకు వెళ్ళిపోయాడు. అట్లా ఎన్నో ప్రాంతాలు మారి లాస్ట్కి లోయలో ఉన్నప్పుడు అప్పుడు అబీమెలెకు వచ్చి దేవుడు మీకు తోడుగా ఉన్నాడని చెప్పినప్పుడు బాధ కలిగి ఇస్సాకు అంటాడు, నన్ను నెట్టివేశారు కదా, ఇప్పుడు నా దగ్గరికి ఎందుకు వచ్చారు, నా దగ్గరికి వచ్చి ఏం చేయాలనుకుంటున్నారంటే అబీమెలెకు అంటారు, నిశ్చయంగా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి మీతో స్నేహం చేయడానికి మేము వచ్చాం, మీతో ఒక నిబంధన చేయడానికి వచ్చామని చెప్పినప్పుడు ఇస్సాకు ప్రతి ఒక్క కీడును మర్చిపోయి వాళ్ళతో నిబంధన చేస్తాడు. వాళ్ళకు ఒక నిబంధన చేసి మీకు నేనేమీ చేయను, మీ దేశంలో ఉన్న వారిని కానీ నేనేమీ చేయను అంటూ ఆయన పవర్ఫుల్ అయినాక రుబాబు చూపించలేదు. కొన్నిసార్లు మనము గొప్పవారైనాక చాలా రుబాబు చూపిస్తూ ఉంటాము. ఆ రుబాబుతనం మనకు అవసరం లేదు, మనము ఏ చేదు మనకు అవసరం లేదు. యేసయ్య చాలా సంతోషం కలిగి మన ఎడల మనల్ని సృష్టించి మన ద్వారా దీవెన మన ద్వారా ఈ భూమి దీవించబడాలని దేవుడు కోరుకున్నాడు. అందుకే సామెతల్లో కూడా 17:22 మనం చూస్తే సంతోషం గల మనసు ఆరోగ్య కారణం అంట. అలాగే వేదన, దుఃఖముతో, బాధతో ఉన్న మనసు ఎలాంటిదంటే ఎముకలను ఎండిపోజేస్తుందంట. కాబట్టి ఎన్ని రోజులని
ఆ డిప్రెషన్లో ఉంటావు, ఎన్ని రోజులని ఆ వేదనలో ఉంటావు, ఎన్ని రోజులు నా తల్లి ఇట్లా అన్నది, నా సొంత వారు ఇట్లా అన్నారని ప్రతి ఒక్కరి మీద నువ్వు చేదు వేసుకుంటూ ఉంటావు. మీకు తెలుసా అండి, కొన్ని రకాల పాములు ఉంటాయి. అయితే ఒక రకం పాము ఏంటి తెలుసా? ఇట్ విల్ స్పిట్ పాయిజన్. అది కరవదు, మరి కాటేయదు, కానీ దాంట్లో విషముని అది ఊస్తుందంట. ఊసి విషముని మరి ఇట్లా అని ఊసినప్పుడు ఆ విషం వారి మీద పడినప్పుడు అంత శరీరం అంతా కూడా గాయాలు, బొబ్బలు అయిపోతే బాయిల్స్ వచ్చేస్తాయంట. మరి పాములు అట్లాంటి పాములను చూసి దూరంగా ఉంటారు. అమ్మో ఇది దగ్గర కూడా రానక్కర్లేదు, దూరం నుంచి ఊసేస్తుందని. మరి కొన్నిసార్లు మనమే అలాంటి పాములాగా ఉన్నామేమో, ఎదుటి వారి మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నామేమో, మన లోపల ఆ పాయిజన్ ఉందేమో, మన లోపల ఆ చేదైన విషయం ఉందేమో. ఈరోజు నీవు మరి ఎవరో ఏదో అన్నారని నీ తల్లి మీద, నీ భార్య మీద, నీ తండ్రి మీద, నీ పిల్లల మీద, ప్రతి ఒక్కరి మీద నువ్వు తీస్తూ ఉంటున్నావేమో. దేవుడు అంటున్నాడు, వద్దు, నీవు నీ మనసు నిమ్మలపరుచుకో. నా మీద ఆనుకుంటే, ఎవరి మనసు నా మీద ఆనుకుంటే వాణ్ణి నేను పూర్ణ శాంతి గలవాడిగా చేస్తాను. కాబట్టి దేవుని మీద నువ్వు ఆనుకుంటున్నావా? దేవుడు నేను పూర్ణ శాంతి గలవాడిగా చేస్తూ ఉంటాడు. మంచి భార్యను, మంచి పిల్లల్ని పోగొట్టుకుంటున్నావా? నీ చేదైన అనుమానాల చేత. మరి నా భార్య ఎంత మంచి పనులు చేసినా, ఎంత వంట చేసినా, పిల్లల్ని ఎంత చూసుకున్నా, నువ్వేం చేసావు అని ఇంకా చేదుతో ఉన్నావా? లేక నీ భర్త ఎంతగా తగ్గించుకొని, మరి నేను ఎంత ప్రేమిస్తున్నా, నువ్వు నన్నేం ప్రేమించట్లేదని ఎప్పుడో జరిగింది నువ్వు తవ్వుతూ ఆయన గాయాన్ని, ఆయన హృదయంలో ఉన్న గాయాన్ని ఇంకా రేపుతూ ఉంటున్నావా? ఆయన నిలదీసి అడుగుతూ ఉంటున్నావా? లేక నీ సంఘంలో ఎవరో ఏదో అన్నారని వారి మీద నువ్వు ఎగసి పడుతున్నావా? లేక సేవకులు ఎప్పుడో ఏదో ఒక మాట అన్నారని సంఘానికి రాకుండా చేదు అనుభవంతో నువ్వు ఉండిపోతున్నావా? ఈరోజు దేవుడు అంటున్నాడు, ఎటువంటి చేదు పెట్టుకోకు, ఆ చేదు ద్వారా నీవు ఆశీర్వదించబడవు అని వాక్యము దేవుడు మనకి ఈరోజు ఇస్తూ ఉంటున్నాడు. ఒకసారి దావీదు ఎంతో సంతోషముతో దేవుని యొక్క మందసము ఊరు బయట ఉన్న గుడారంలో ఉన్న మందసాన్ని తీసుకొచ్చి దావీదుపురంలో పెట్టాలని ఆశపడుతూ ఒక మంచి ఇంటెన్షన్తో చాలా చక్కగా ఆ మందసాన్ని తీసుకొని వస్తూ ఉంటున్నాడు. నాట్యం ఆడుతున్నాడు, పాటలు పాడేవారు, వాయిద్యాలు వాయించేవారు అందరూ ఉన్నారు. అందరూ కూడా పాటలు పాడుతున్నారు. దావీదు కూడా సంతోషముతో ఆ మందసాన్ని ఆయన డేవిడ్ సిటీకి తీసుకురావడానికి ప్రయత్నం చేసినప్పుడు మరి ఆ మందసము వెనకాలో ఆ యొక్క ఆర్క్ ఆఫ్ కవెనెంట్, ఆ యొక్క మందసం కొంచెం ఊగిపోయి పడబోతుంటే మరి ఉజ్జా అనే ఒక వ్యక్తి ఆ యొక్క మందసాన్ని పట్టుకోబోతాడు. ఓకే, ఇది ఒక స్టోరీ, మనకు తెలుసు దేవునికి ఎందుకు కోపం వచ్చింది ఏంటి మనకు కాదు. కానీ దావీదుకు బాధ కలిగింది, దావీదుకు చేదు వచ్చేసింది. ఏంటి ఈ దేవుణ్ణా నేను నా ఇంట్లో నా సిటీలో పెట్టుకోవాలి, ఇంత గంభీరం, ఇంత భయంకరం ఉందని నేను పెట్టుకోవాలి, ఇంత రోషం కలిగిన వాడిని నేను పెట్టుకోవాలని దేవుని ప్రార్థన చేశాడో లేదో మనకు తెలియదు. కానీ ఆయన ఆ మందసాన్ని ఎక్కడ తీసుకొచ్చాడు, ఎక్కడైతే ఉజ్జా చనిపోయాడో అక్కడ కనబడుతున్న ఓబేదేదోము గృహంలో పెట్టేసి వచ్చేస్తాడు. హీ లెఫ్ట్ గాడ్స్ టాబర్నాకిల్ దేర్. అక్కడ ఆర్క్ ఆఫ్ కవెనెంట్ని పెట్టేసి వచ్చేస్తాడు. దేవుని పట్ల చేదైన అనుభవం కలిగి ఉంటాడు. కానీ దేవుడు ఈ మందసం అయితే ఏ ఇంట్లో ఉందో, ఎవరింట్లో ఉందో, ఓబేదేదోము ఇంటిని దేవుడు బహుగా దీవిస్తాడు. 3 నెలల్లో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. 3 నెలల్లో ఆయనను బహుగా ఆశీర్వదించి రాజు వరకు వెళ్తుందంట వార్త. చాలా దేవుడు దీవించాడని. అప్పుడు మళ్ళీ ఆ చేదుని కొట్టివేసి తిరిగి మందసాన్ని మళ్ళొక్కసారి ఆయన డేవిడ్ సిటీకి, ఆయన పూర్వంలో దావీదుపురం తీసుకురావడానికి ఆశపడతాడు. నిజంగానే ఆ తర్వాత దావీదు మరి ఎంతగానో దేవుని ఎంత సంతోషించాడు. చూడండి, కొన్నిసార్లు మనకు కూడా దేవుని పట్ల కూడా చేదు అనుభవాలు కలిగి ఉంటాం. నాకే ఎందుకు ఇది చేసావు, నేనే ఎందుకు ఈ కుటుంబంలో పుట్టాలి, నాకే నా తండ్రి విషయంలో ఈ కార్యం చేసావు, నాకే నా తల్లిని తీసేసావు, ఇలాగ మనం ప్రతి విషయంలో వారందరూ బాగున్నారు, నాకే ఎందుకు ఇది అని మనం ప్రతిది సూక్ష్మంగా చూస్తూ దేవుని నిందిస్తాం కదా. అప్పుడు మనం ఆశీర్వదించబడమండి. మరి ఓబేదేదోము దేవుని యందు సంతోషించాడు. హీ సెలబ్రేటెడ్ గాడ్. కాబట్టి యెహోవా యందు ఆనందించే వారి హృదయ వాంఛలు తీర్చబడతాయని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మీరు ఎటువంటి చేదు అనుభవాల్లో ఉన్నా, ఎందుకు నాకు ఇది జరిగిందని బాధపడుతున్నా, నీ దేవుడు నూతనమైన ప్రారంభాలు దేవుడు అలవాటు చేయగలుగుతాడు. నీకు ఎక్కడ చేదు ఉంటుందో ఆ చేదును పెరికివేయగలిగితే దేవుడు నీ జీవితంలో నూతనమైన అనుభవాలను దేవుడు నీకు దయచేయను గాక. అలాగే మనం చూస్తే ఫిలిప్పీ 2:14-16 వరకు చూస్తే సనుగులను సంశయాలను మాని సమస్త కార్యములను చేయుడి అని చెప్తా ఉంటున్నాడు. సో సనుగులు సంశయాలు కొట్టివేసుకొని సమస్త కార్యం సంతోషంగా దేవుడు చేయమని చెప్తున్నాడు. అప్పుడు మనకు ఆరోగ్య కారణము, అంతేకాదు మన మానసికంగా కూడా చాలా బలంగా ఉంటాం. కాబట్టి ఈ చేదును కొట్టివేసేవారు, డిప్రెషన్లో ఉన్నవారు ఎప్పుడు చేదుగానే ఉంటారు. అందుకే
మారా అనుభవంలో ఉన్న వారికంటే మధురమైనది దేవుడు దయచేశాడు. ఈరోజు నీ జీవితంలో కూడా మధురమైనది రాబోతుంది. మారా అనుభవం తర్వాత మధురమైన ద్రాక్షారసం తాగబోచున్నావు. మారా అనుభవం తర్వాత మధురమైన శ్రేష్టమైన ఫ్రెష్ వాటర్ని దేవుడు నీకు దయచేస్తున్నాడు. శ్రేష్టమైన ఫ్రెష్ బ్లెస్సింగ్స్ని దేవుడు నీకు దయచేస్తున్నాడు. కాబట్టి చేదుగా ఉండకండి. చేదుగా ఎప్పుడైతే ఉంటామో అప్పుడు సాతాను మన జీవితంలో డాన్స్ వేస్తాడు. కాబట్టి చేదుగా ఉండకు. తిరిగి దావీదు వల్లే దేవుని కనుక్కోవడానికి దేవుని తిరిగి తీసుకొచ్చుకోండి. దేవుని తిరిగి నీ ఇంట్లో పెట్టుకోండి. దేవుని పట్ల ఎటువంటి చేదు మనసు కలిగి ఉండకండి. ఇంకా ఎక్కువ అని మీకు ఏం అర్థం కాకపోతే ఎక్కువ స్తుతించండి. దేవుడు ద్వారాలు తెరుస్తాడు. కానీ దేవుని మీద అలగకండి, మనుషుల మీద అలగకండి. సంశయాలు సనుగులు మానుకుంటారని నేను నమ్ముచున్నాను. చిన్న ప్రార్థన చేసి ఈ యొక్క చిన్న వాక్యాన్ని ముగిస్తాను. పరిశుద్ధుడా మహోన్నతుడగు తండ్రి, అయ్యా యోబు వల్ల మేము కూడా కొన్నిసార్లు నోరు జారి ఉంటామేమో, క్షమించండి. దావీదు వల్లే అయ్యా నాకు ఈ దేవుడు వద్దు అని అయ్యా వదిలేసి ఉంటాం, మమ్మల్ని క్షమించండి నాయన. కానీ నాయన ప్రభ తండ్రి, ఏదేమైనా నిన్నే వెంబడిస్తానని చెప్పే వారిలో మోషే ఉన్నాడు నాయన. ఎంత కీడు ఎంత ఏది జరిగిన ప్రభ నేను వదులుకోలేదు నాయన ప్రభ. సుఖభోగాలన్నీ కూడా నాయన ప్రభ పక్క పెట్టి అయ్యా నాయన నిన్ను నమ్ముకున్న మోషే వల్లే నాయన ప్రభ అయ్యా 120 సంవత్సరాల వరకు నీతో నడిచాను నాయన ప్రభ. అయ్యా నోవా వల్లే, నీతో నడిచిన నోవా వల్లే, హానోకు వల్లే అయ్యా మమ్మల్ని అందరినీ కూడా మమ్మల్ని అలాగ దీవించండి అయ్యా. మనుషుల పట్ల నీ పట్ల ఎక్కడైతే చేదు అనుభవం కలిగి ఉన్నామో ఇప్పుడు ఈ క్షణమే సంతోషం మనసు మాకు దయచేయండి. ఆరోగ్యకరమైన దీవెనలు మాకు దయచేయమని అడుగుచున్నాము నాయన. అయ్యా తండ్రి మాటలు ఎవరైతే విన్నారో, ఏ దుఃఖంలో ఏ వేదనలో ఏ బాధలో ఉన్నారో నాయన ప్రభ వారిని విడిపించండి నాయన. ఎబ్బేసి వాళ్ళని ప్రార్థన చేసే ఆత్మను అయ్యా బిడ్డలు అందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. సో ఐ హోప్ యూర్ ఆల్ బ్లెస్డ్ బై దీస్ మెసేజెస్. ఈ 20 minutes మెసేజ్ మీరు ప్రతి గురువారం చూడండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ టైం. ఇంకా మీకు ఏదైనా టాపిక్ గురించి మాట్లాడాలి అన్నట్లయితే కింద కమెంట్లో మాకు తెలియపరచండి. ఐ విల్ ప్రే అబౌట్ ఇట్. దేవుని పరిశుద్ధాత్మ యొక్క సహాయముతో మీకు ఏ క్వశ్చన్స్కి ఆన్సర్స్ కావాలో నెక్స్ట్ థర్స్డే నుంచి మనము మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు. హ్యావ్ అ బ్లెస్డ్ డే. ప్రైజ్ లార్డ్.